Hello my dear students and friends. Yes, today 10th mathematics pair of linear equations in two variables 3.3 లో సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ చూద్దాం చూడండి. yes if we add 1 to the న్యూమరేటర్కి 1 యాడ్ చేసామండి అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్ నుండి ఒకటి సబ్ట్రాక్ట్ చేసామండి. ద ఫ్రాక్షన్ రెడ్యూసెస్ టు 1. ఆ విధంగా చేస్తే ఫ్రాక్షను ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇట్ బికమ్స్ ఆఫ్, ఇది 1/2 అవుతుంది. ఇఫ్ వీ ఓన్లీ యాడ్ 1 టు ది డెనామినేటర్, వాట్ ఈస్ ది ఫ్రాక్షన్? చూద్దాం చూడండి. ఆ ఫ్రాక్షన్లో మనకు న్యూమరేటర్ ఏదో డినామినేటర్ తెలియదు. ఎక్స్ అనుకుందాము. లెట్ ది న్యూమరేటర్ be x, the denominator be y అనుకుందామండి. న్యూమరేటర్ ఏమో ఎక్స్ అనుకుందాం, డినామినేటర్నేమో మనం వై అనుకుందామండి. ఎస్, ఇప్పుడు చూద్దాం. ఫ్రాక్షన్ ఈజ్ ఎక్స్ బై వై అవుతుందండి. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలండి? ఇఫ్ వీ యాడ్ 1 టు ద డినామినేటర్ 1 యాడ్ చేద్దామండి. ఈ 1 టు ద ఎండ్, ఇఫ్ వీ యాడ్ 1 టు ద డినామినేటర్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్. ఇఫ్ వీ యాడ్ 1 టు ద న్యూమరేటర్కి ఒక యాడ్ చేసాం అండ్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది డినామినేటర్ నుండి ఒకటి తగ్గించామండి. దెన్ ద ఫ్రాక్షన్ రెడ్యూసెస్ టు 1. ఆ ఫ్రాక్షను 1కి తగ్గుద్దంటండి. ఇదొకటి. ఈ కేసు మనం ఒక ఈక్వేషన్ రూపంలో రాసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ మళ్ళీ చేసుకుందామా? ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేద్దామండి. క్రాస్ మల్టిప్లైడ్ అని రాసేసుకోండి ఇక్కడ. లేకపోతే ఇదంతా రాసుకోకపోతే ఏదైనా చూసి రాసామో అనుకోవచ్చు అండి. 1x + 1 అదేవిధంగా 1y - 1 అవుతుందండి. దట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్స్ అన్నీ మనం ఇటు పక్క తెచ్చుకుందాం చూడండి. ఎక్స్ ఇటు పక్క తీసుకొస్తే y + y అలా -y అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు అవతల -1 అయింది. ఇదేమో +1 అవతల తీసుకెళ్దామండి. మళ్ళీ ఇది -1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు x - y ఈజ్ ఈక్వల్ టు -2. మనకి ఒక ఈక్వేషన్ వచ్చేసిందండి. వచ్చింది. మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ కనుక్కుంటేనే కదా మనం ఎలిమినేషన్ మెథడ్లో చేసేది. నెక్స్ట్ ఇట్ బికమ్స్ 1/2. ఇది 1/2 అవుతుందంట. ఎప్పుడు? ఇఫ్ వీ ఓన్లీ యాడ్ 1. మళ్ళీ ఫ్రాక్షన్ తీసుకుందాం చూడండి. ఎక్స్ బై వై. దీనికి ఇఫ్ వీ ఓన్లీ యాడ్ 1 టు ద డినామినేటర్, డినామినేటర్ అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? 1/2 అవుతుందండి. ఇది 1/2 అవుతుంది. ఎస్, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా? క్రాస్ మల్టిప్లికేషన్ చేసామండి. 2 × x 2x ఈజ్ ఈక్వల్ టు 1 × y + 1 y + 1 చేసామండి. దట్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్స్ అన్నీ ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? 2x, ఈ y ఇటు తీసుకొస్తే -y. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్కనేమో 1 ఉంది, ఇటు పక్కనేమో మనకు 1 ఉందండి. ఇది సెకండ్ ఈక్వేషన్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ నేను వరుసగా రాశాను కానీ మీరు స్టెప్ బై స్టెప్ ఒకదాని కింద ఒకటి రాసుకుంటూ ఉండండి. ఎస్, ఈ 2 ఈక్వేషన్స్ని మనం దేని ద్వారా మనం చేయాలి? ఈ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం చేయాలండి. ఈ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం చేయాలి. ఇక రాసుకుందాం చూడండి. ఎలిమినేట్ చేద్దాం చూడండి. ఇక్కడ ఏమిటి? x - y ఈజ్ ఈక్వల్ టు -2 ఒకటి రాసాం. 2 2x - y ఈజ్ ఈక్వల్ టు 1.
ఎలిమినేట్ చేద్దామా? ఎలిమినేట్ చేస్తే ఎప్పుడు తీసేస్తే కింద సింబల్స్ మారుతాయి కాబట్టి అప్పుడు మనం చేయొచ్చండి సబ్ట్రాక్ట్. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఈ విధంగా మనకు మారుతాయండి. ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ ఈ విధంగా మనకు మారుతాయి. సరే చూద్దాం, చూడండి. 2x కదా ఇది, 2x ఇది. రెండోది ఏంటి 2x. ఇప్పుడు x మైనస్ ఇది క్యాన్సిల్ అవుతుందండి. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసాం కదా, ప్లస్ ఎక్స్ ఇదేమో ప్లస్ ఎక్స్, ఇది మైనస్ చేసామని రాసుకున్నాంలేండి. ఇది కాదు, ఇది ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్, మనకు ఇంకా మైనస్ ఎక్స్ మిగులుతుంది. మైనస్ 2xలో నుండి ప్లస్ 1x తీసేస్తే మైనస్ ఎక్స్ మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ మనకు ఇటు ప్లస్ అలా మనకు మైనస్ అయింది కాబట్టి -3 అయ్యిందండి. ఇది -3 అయ్యిందండి. ఇటు మైనస్ క్యాన్సిల్ చేస్తే మనకు ఏముంటుంది, x ఈజ్ ఈక్వల్ 3 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ 3 అవుతుందండి. అది సెకండ్ ఈక్వేషన్ కదా, ఇది థర్డ్ ఈక్వేషన్ అండి. ఈ x ఈజ్ ఈక్వల్ 3లో మనం ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందామా? మనం వేరే ఇంకొక ఈక్వేషన్ ఉంది, ఈ సెకండ్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందామా? వాట్ ఈ సెకండ్ ఈక్వేషన్? 2x ఇక్కడ అండి సబ్స్టిట్యూట్ పూర్తిగా రాయండి. ఇన్ సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 అని రాసేసుకోండి. సబ్స్టిట్యూట్లు అయితే పుట్ అని పెట్టుకోండి. ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏది మనకు 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 1. ఇందులో 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మనకు? ఎక్స్ వాల్యూ 3నే కదా వచ్చేసింది. ఎస్, 3 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 1. 2 3s are 6 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్, మనకు y వాల్యూ కావాలి కాబట్టి -y ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి +6 అలా ఇటు -6గా అవుతుందండి. -y ఈజ్ ఈక్వల్ టు +1 ఉంది, -6 ఉంది. ఇప్పుడు -5గా అయ్యేది. ఇటు మైనస్ క్యాన్సిల్ చేసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుందండి. ఎస్, మనకు ఏమొచ్చింది? x ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చిందండి. ఇదేగా మనకు దేర్ ఫోర్ ది ఈక్వేషన్ ఈజ్ ఇదేంటి ఫ్రాక్షన్ కదా మనకు అడిగింది. ఫ్రాక్షన్ ఈజ్ x బై వై కదా, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 3 అయ్యిందండి. y ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 5 అయిపోయిందండి. ఎస్, ద ఫ్రాక్షన్ మనకు 3/5 అయ్యిందండి. అదే అడిగింది వాట్ ఈజ్ ది ఇట్ బికమ్స్ వాట్ ఈజ్ ది ఫ్రాక్షన్ అన్నాడు. మనం ఫ్రాక్షన్ రాసేసామా? ఎస్. ఇప్పుడు మనం ఏం చేయలేదండి, ఒకదానికేమో మనం ఇక్కడ ఒకదానికి యాడ్ చేయమన్నాడు, ఏది న్యూమరేటర్కి, డినామినేటర్నేమో సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. అది 1కు రెడ్యూస్ అవుతుందన్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి మనం ఏం కనుక్కున్నాం? ఒక ఈక్వేషన్ కనుక్కున్నాం. ఈ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. ఇంకో దానికి కూడా ఏం చేశాడు? ఇంకోటి ఇది 1/2 అవుతుంది. ఇఫ్ వీ యాడ్ ఓన్లీ 1 టు ది డినామినేటర్కి మాత్రమే కలపన్నాడు, న్యూమరేటర్కి వద్దన్నాడు. ఇక్కడ డినామినేటర్ కలిపాం, 1/2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఈ ఈక్వేషన్ వచ్చిందండి. మరి ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కదా మనం సాల్వ్ చేయాల్సింది. ఈ ఎలిమినేషన్ ఒకదాని కింద ఇది ఒకటో ఈక్వేషను, ఇది ఒకటో ఈక్వేషను, ఇదేమో రెండో ఈక్వేషను వేసేసామండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయకుండానే y క్యాన్సిల్ అవుతుంది తీసేస్తే కింద సింబల్స్ మారుతాయి కదా. ఎట్లా? ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. ఈ -y +y క్యాన్సిల్ అయితే అవుతుంది. ఇప్పుడు +x -2x ఉంది, -x మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -2 -1 -3 మిగులుతుంది. ఇటు మైనస్ ఇటు మైనస్ క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ 3 వచ్చిందండి. మనం సెకండ్ ఈక్వేషన్లో ఈ x ఈజ్ ఈక్వల్ 3ని సబ్స్టిట్యూట్ చేసాం. x బదులు 3 వేసేసి మనకెంత వచ్చింది? 5 వచ్చింది. మనకు నీడెడ్ ఫ్రాక్షన్ ఏమిటి? x/y. x ఈజ్ ఈక్వల్ 3, y ఈజ్ ఈక్వల్ 5 మనకు వచ్చింది కదండి. ఎస్, మనము నెక్స్ట్ ప్రాబ్లం ఇంకోటి చూద్దామా? ఎస్, వాట్ ఈస్ ది నెక్స్ట్ బిట్ ఏమిటండి? నెక్స్ట్ బిట్ ఈజ్ సెకండ్ బిట్ కదా మనకు. ఎస్, 5 years ago Noori was thrice as old as
సోను. దెన్ THEN 10 no 10 years later Noori will be twice as old as Sonu. How old are Noori and Sonu? చూద్దామండి. ముందు ప్రాబ్లమ్ని క్లియర్గా అర్థం చేసుకుంటే వెరీ వెరీ ఈజీ అండి. 5 years ago ఇక్కడ 2 స్టేట్మెంట్లు చెప్పాడు. 5 years ago Noori was thrice old as Sonu అని ఒక స్టేట్మెంట్ అండి. 10 years later Noori will be twice as old as Sonu అన్నాడండి. ఈ రెండింటిని తీసుకుందాం. మొదట 5 years ago. ఎగో అంటే ఏంటండి? ఎగో అంటే పూర్వమే కదా. సపోజ్ Noori వయస్, Noori 5 years ago Noori ఏజ్ ఈజ్ BX Noori ఏజ్ BX ఇయర్స్ అనుకుందాం. అదేవిధంగా మనం ఇంకొకటి ఏంటి, సోను ఏజ్ వాజ్ బి కాకపోతే ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ ఏమనుకుందాం, వై ఇయర్స్ అని రాసుకుందాం. వై కన్ఫ్యూజ్ అవుతామేమో. Noori ఏజ్ వాజ్ X ఇయర్స్ అండి. సోను ఏజ్ వాజ్ Y ఇయర్స్ అండి అనుకుందాం. లేకపోతే Noori ఏజ్ BX ఇయర్స్, ఇది కూడా BY ఇయర్స్ అనుకుందాం. అయితే 5 years ago పూర్వం ఎంత ఉండేది? 5 years ago అంటే ఇతనికి X-5 అంతే కదా. 5 years ago అంటే పూర్వం 5 years ago ఇక్కడ రాసేసుకుందామా. 5 years ago 5 years ago Noori ఏజ్ అంటే X-5 అండి. అదేవిధంగా 5 years ago సోను ఏజ్, ఇది కూడా Y-5. మరి పూర్వం అంటే వెనక్కి వెళ్ళిపోవాలి కదా, తీసేయాలి కదా. ఇప్పుడు మనకు 10 సంవత్సరాలు. 2 years ago మనకు ఎంత? 10 - 2 8 కదా. అట్లానే ఇప్పుడేమో ప్రజెంట్ ఏజ్ ఏమో X, Noori ఏజ్ BX ఇయర్స్. అదేవిధంగా సోను ఏజ్ BY ఇయర్స్ అనుకున్నాం కదా మనం. అయితే 5 years ago ఎంత అవుతుంది? X-5. 5 years ago Y-5. కానీ ఏమి ఇచ్చాడు? అప్పుడు Noori ఏజ్ థ్రైస్ ఓల్డ్ యాజ్ సోను. Noori ఏజ్ ఎంత ఉంటుందంటే, Noori ఏజ్ X-5 ఎట్లుంటుంది? అప్పుడు సోను ఏజ్కి 3 రెట్లు ఉంటుందంట. సోను ఏజ్కి 3 రెట్లు. థ్రైస్ ఓల్డ్ యాజ్ సోను ఏజ్ 5 X-Y. ఇక్కడ చూడండి, ఇదే 5 years ago Noori ఏజ్ దేంతో ఈక్వల్? థ్రైస్ ఓల్డ్ యాజ్ సోను. సోనుకి 3 రెట్లు ఉంటుందంటండి. ఇది Noori ఏజ్ సోను ఏజ్ని 3 రెట్లు చేసేసామా. ఇక్కడ ఈక్వేషన్ చేద్దాం చూడండి. X-5 ఈజ్ ఈక్వల్ టు 3y × 3y ప్లస్ ఇంటూ మైనస్ 15. ఇవన్నీ ఒక పక్క తీసుకొద్దామా? ఇక్కడే తీసుకొద్దామండి, ఎందుకంటే కన్వీనియంట్గా ఉంటుంది కదా. ఎక్స్ ఈ 3y ఇటు తీసుకొస్తే -3y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉందండి? -15 ఉందే. -15 ఇక్కడ -15, ఈ +5 తీసుకొస్తే -5 తీసుకొస్తే +5 అవుతుంది. ఇక్కడ ఏం చేయలేదండి మనకు ఈ స్టెప్లో. వేరియబుల్స్ అన్నీ ఒక పక్క తీసుకొచ్చాము. ఎక్స్ ఇది కూడా వేరియబుల్ కదా, +3y అలా -3y అయింది. ఆల్ రైట్. ఈజ్ ఈక్వల్ టు యువతల మనకు ఏం మిగిలింది? ప్లస్ ఇంటూ మైనస్ 3 5s are 15 -15 మిగిలింది. ఈజ్ ఈక్వల్ టు యువతల -15 ఇట్లానే ఉంచాము. ఈ +5 అడిగి తీసుకొస్తే ఈ -5 అడిగి తీసుకొస్తే +5 అయ్యింది. ఇప్పుడు చూద్దాం చూడండి. Therefore x - 3y ఈజ్ ఈక్వల్ టు -10 అండి. అదే కదా, x - 3y ఈజ్ ఈక్వల్ టు మైనసే కదా ఎక్కువ ఉంది. ఇది ఒక ఈక్వేషన్ అండి. ఇంకొక ఈక్వేషన్ కనుక్కుందామా? ఎస్. ఇంకోటి ఏంటండి?
10 years later, later అంటే ఫ్యూచరే కదా అది. 10 years later, నూరు ఏజ్. 10 years, ఇది రాసుకుందాం చూడండి. 10 years later, నూరు ఏజ్. నూరి ఏజ్. ఇప్పుడు ఎక్స్ ఇయర్స్ అంటే 10 years తర్వాత ఎక్స్ ప్లస్ 10 కదా ఉండేది, ఎక్స్ ప్లస్ 10. ఇప్పుడేమో ఎక్స్ ఇయర్స్ అండి. 10 years తర్వాత ఇప్పుడు నాకు 10 సంవత్సరాలండి, లేదా 50 సంవత్సరాలండి. 10 years తర్వాత 60 సంవత్సరాలేక ఏది, ఎస్ 10 years later నూరు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. అదేవిధంగా 10 years లేటర్ సోను ఏజ్ ఎట్లా ఉంటుందో చూద్దామండి. సోను ఏజ్ ఎంత ఉంటుంది? సోను ఏజ్ లేటర్ విల్ బీ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్, ట్వైస్ ఉంటుందంటండి. ఇప్పుడు ఈవిడిది కూడా అంతే కదా, వై ప్లస్ 10. అయితే ఈక్వేషన్ ఏ విధంగా ఇచ్చాడు ఇక్కడ రాద్దాం చూడండి. యాజ్ పర్ ప్రాబ్లం ప్రకారంగా ఎట్లా ఉంది? ఇప్పుడు నూరు ఏజ్ ఎక్స్ ప్లస్ 10 కదా, ఇక్కడ సోను ఏజ్ ఎట్లా ఉంటుందంట? విల్ బి ట్వైస్, 2 రెట్లు ఉంటుందంటండి. సోను ఏజ్ 2 రెట్లు ఉంటుందంట. ఏది సోను ఏజ్? వై ప్లస్ 10 అంటే ఇదేమో నూరు ఏజ్ అండి. సోను ఏజ్కి నూరు ఏజ్కి 2 రెట్లు ఉంటేనే అప్పుడు సమానం అవుతుంది, అప్పుడు ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు? 10 years తరువాత. 10 years తరువాత ఇప్పుడు ఎక్స్ ఉంటే 10 years తర్వాత 10 అవుతుంది, ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. అప్పుడు ఈ యొక్క నూరు ఏజ్ దేనికి ఈక్వల్? సోను ఏజ్కి 2 రెట్లు ఈక్వల్. సోను ఏజ్ని కూడా వై ప్లస్ 10 కూడా 2 రెట్లు చేసాం. ఇప్పుడు చూద్దాం చూడండి. ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ 2y ఇంటూ 2 ఇంటూ వై 2y ప్లస్ ఇంటూ ప్లస్ 2 10s are 20 అండి. ఇది అదేవిధంగా వేరియబుల్స్ అన్నీ ఒక పక్క తెచ్చుకుందామా? ఎక్స్ ఈ ప్లస్ 2y ఇటు ఇస్తే మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 20 ఉంది, ఈ ప్లస్ 10 ఇటు వస్తే మైనస్ 10. నౌ ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చిందండి. ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. ఏది మనకు? ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. వచ్చిన తరువాత మనం ఏం చేయాలి? వీటిని ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలండి. రాద్దాం చూద్దాం చూడండి. ఎలిమినేషన్ మెథడ్లో చూద్దాం చూడండి. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం. ఈ 2 ఈక్వేషన్స్ వేసేసుకుందామా? ఫస్ట్ ఈక్వేషను ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 అండి. సెకండ్ ఈక్వేషన్ ఎట్లా? ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 10 అండి. ఈ రెండింటిని చూద్దాం. ఈ రెండింటిని ఏం చేస్తే వస్తుంది? ఇటు ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఈ సబ్ట్రాక్ట్ని ఇట్లా పెట్టేసుకోండి. సబ్ట్రాక్ట్ చేస్తే కింద సింబల్స్ మారుతాయి కదా, ఇవి ఇట్లా మారుతున్నాయండి. మారినప్పుడు ఈ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ మైనస్ 3y ప్లస్ 2y ఉంది. మైనస్ ఎక్కువ 3yలు, ఇక్కడ మైనస్ 3yలు, మైనస్ 2y ఉన్నాయి. మైనస్ ఎక్కువ ప్లస్ ఎక్కువ, మైనస్ ఎక్కువ కాబట్టి ఎన్ని వైలు? y ఈజ్ ఈక్వల్ టు మైనస్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు మైనస్ y ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ 10 వచ్చింది, ఇక్కడ కూడా మైనస్ 10 వచ్చింది. ఇక్కడ రెండోది ఎట్లా వచ్చింది? 10 వచ్చింది, ప్లస్ 10 వచ్చింది. కానీ సింబల్ మారింది కదా, మైనస్ 10 కదా. మైనస్ 10 అంటే మైనస్ 20. ఇటు మైనస్ క్యాన్సిల్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చిందండి. ఎస్, y ఈజ్ ఈక్వల్ 20 వచ్చింది. దీన్ని మనం ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవటమే కదా. y ఈజ్ ఈక్వల్ టు 20 ఒకటి వచ్చిందండి. దీని ఈక్వేషన్ 3 అనుకుందామండి. దీని ఈక్వేషన్స్ 3 సబ్స్టిట్యూట్ అని పెట్టుకోండి, లేకపోతే పుట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1లో చేసుకుందామండి. 1 ఇది మనకు ఇది ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ మైనస్ 10 వచ్చిందండి మనకు.
ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు -10 వచ్చిందండి. మనకు y వాల్యూ ఇందులో చూద్దామా. ఎక్స్ మైనస్ 3y అంటే 3 ఇంటూ y వాల్యూ ఎంత అండి. y వాల్యూ మనకు 20 కదా వచ్చింది. 20 ఈజ్ ఈక్వల్ టు -10 అండి. ఎక్స్ మైనస్ 320 60 ఈజ్ ఈక్వల్ టు -10 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -10 ఇటు ఉంది. ఈ యొక్క -60ని అటు వెళ్ళేటప్పటికి +60 అవుతుందండి. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -10 +60 ఇప్పుడు 50 మిగులుతుంది. అంతే కదండి. మనకు ఏమవుతుంది మనకు ఇదేమో మైనస్ ఇదేమో ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 వచ్చిందండి. మనకు ఏమొచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. దీన్ని ఈక్వేషన్ 2లో చేద్దాము. ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 వచ్చింది కదా. మనకి ఇంకేం కనుక్కోవాలి. వై ఈజ్ ఈక్వల్ టు కూడా వచ్చిందా. మనకు రాలేదు కదా. వై ఈజ్ ఈక్వల్ టు పెట్టుకుందామండి. ఈ పుట్ ఎక్స్ వాల్యూ వై ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది కదా. ఈ 20నే వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ 20 వచ్చేసింది కదండి. ఇక్కడ ఎస్ అక్కడ 3 అయింది, ఇక్కడ 4 అయిందండి. ఇప్పుడు మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50, వై ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చిందండి. ఇది మనకు వచ్చింది. ఇక్కడ మనకు నూరి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 50 years. సోను ఏజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి. 20 వచ్చిందండి. ఇప్పుడు మనది కరెక్టా కాదా అని చూసుకోవాలి కదా. ఇక్కడ కరెక్ట్ అయినా మనం ఒకసారి చూద్దాం. చూడండి. ఎక్స్ మైనస్ 3y ఏమిటి ఫస్ట్ ఈక్వేషన్. ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు -10 వచ్చింది. ఎక్స్ మైనస్ 3 ఇంటూ వై వాల్యూ ఎంత వచ్చిందండి. మనకు 20 వచ్చింది కాబట్టి 320 60. ఇటు వెళ్ళేటప్పటికి -60 అలా +60 అయింది. ఇక్కడేమో -10 వచ్చింది. 50. ఎస్ నూరి ఏజ్ ఈజ్ 50 years. సోను ఈజ్ 20 years. మనం చూసుకున్నా కూడా నూరు ఏజ్ ఎప్పుడు 5 years ఎగో ఎంత. నూరి ఏజ్ 5 years ఎగో ఏంటి ఇక్కడ ఇది ఎక్స్ప్లెనేషను. దీన్ని చూద్దామా, చెక్ చేద్దామా. చెక్ 5 years ఎగో 5 years ఎగో అంటే ఇప్పుడు ఇక్కడ రాసేద్దాం. ఇక్కడ కూడా ఉంది కదా. ఎస్ నూరి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 50 - 5 45 years. అదేవిధంగా సోను ఏజ్ ఇప్పుడు 20 ఉంది కదండి. 20 - 5 15. ఇదేమో 45 ఈజ్ ఈక్వల్ టు ఎన్నిసార్లు 3 times అన్నాడు కదా. 3 times అన్నాడు కదా. 3 times ఎక్కువ అన్నాడు కదా. 3 times 45 ఈజ్ ఈక్వల్ టు 3 15s 45 వచ్చేసిందా. వాడు అంతే కదా. 5 years ఎగో నూరి ఏజ్ ఎంత అవుతుంది. 50 - 5 45. ఈ సోను ఏజ్ ఎంత అవుతుంది. ఇప్పుడు 20 ఉంటే 5 years ఎగో 15 45 అది 3 రెట్లు ఉంటుంది. సో నూరి ఏజ్కి 3 times ఉంటుంది. 3 × 15 45. ఇంకోటి కూడా చేద్దాం. ఇంకో కేసు కూడా 5 years 10 years later నూరి ఏజ్ ఎంత 50. ఇప్పుడు ప్రస్తుతం ఏమో 50 ఉంది. 10 years laterకి 10 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు నూరి ఏజ్. అదేవిధంగా సోను ఏజ్ ఎంత. ఇప్పుడు 20 years ఉంది. 10 years తర్వాత 20 + 10 అవుతుంది. ఇది సోను ఏజ్. ఇప్పుడు నూరి ఏజ్ n ఈజ్ ఈక్వల్ టు నూరి అంటే n ఈజ్ 60. సోను ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇంతే కదా. 60 10 years later ట్వైస్ అన్నాడు కదండి. ట్వైస్ అంటే 2 రెట్లు ఉంటుంది. ఏది సోను ఏజ్ అంతే కదా. 60 ఈజ్ ఈక్వల్ టు 60. మనకు వచ్చిందా రాలేదా అంటే మనం చెక్ చేసుకున్నా కూడా కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఏజ్ ఏమో నూరు ఏజ్ ఏమో 50 years. 5 సంవత్సరాలు ముందేమో 45 years. ఇప్పుడు సోను ఏజ్ ఏమో 20. 5 సంవత్సరాలకు ముందు ఎగో ఏమో 15. 3 రెట్లు ఎక్కువ. 3 15s 45 కదా. ఆ
ఆవిడది 45, ఈవిడది కూడా 45. 10 years later, నూరు ఏజ్ ఇప్పుడేమో 50, 10 years later ఇంకొక 60, ఇంకో 10 కలుస్తుంది, అప్పుడు 60 years అవుతుంది. ఆ విధంగా సోను ఏజ్ ఏమో ఇప్పుడు 20, 10 years తరువాత ఇంకో 10 కలుస్తుంది, 30 అవుతుంది. కానీ అప్పుడు నూరు ఏజ్కి డబల్ ఉంటుంది, అంటే 230 60 కదా. ఈవిడది 60, ఈవిడ 30. అప్పుడు ఈ క్వశ్చన్ ప్రకారంగా మనకు వచ్చింది. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.